స్టార్ట్. హలో, నమస్తే అండి. మన భూవారాహిలో మంచి కమర్షియల్ బిల్డింగ్ ఒకటి వచ్చింది. చూడండి, ఏరియా వచ్చి ధవళేశ్వరం. మెయిన్ రోడ్ దగ్గర అండి, 3వ బిట్. పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మెయిన్ రోడ్కి 3వ బిట్ అండి. అవుట్లుక్ పార్కింగ్ ప్లేస్ అండి ఇది. ఈ బిల్డింగ్ వచ్చి మొత్తం 282 గజాల్లోనండి. 2544 ఎస్ఎఫ్టీ. ఇది గతంలో మనకి ఒక మినీ ఫంక్షన్ హాల్ ఉండేది. దాని గురించి మీకు మొత్తం ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇన్ని ఫ్యాన్లు, లైటింగ్లు, ఇంకా ఏసీలు, ఇదంతా హాల్ అండి. ఇరవై 26-40 హాల్ కొలతలు వచ్చి 26-40 అండి. ఇక్కడ చిన్న మినీ స్టేజ్ కింద కూడా వాడుకోవచ్చు. 100 మంది ఫంక్షన్. 100 మెంబర్స్ మొత్తం ఫంక్షన్ కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్టేజ్ అండి. స్టేజ్ వాళ్ళకి రూమ్. ఈ లోపల రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ అంటే ఆఫీస్ రూమ్. ఇది ఒక ఆఫీస్ రూమ్. ఇది కమర్షియల్ బిల్డింగ్ అండి. మనం మినీ ఫంక్షన్ హాల్గా వాడుకోవచ్చు, ఒక హాస్పిటల్ కింద చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని కార్పొరేట్ ఆఫీసులు వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఫైనాన్స్, మినీ ఫైనాన్స్ కంపెనీలు ఆ విధంగా కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, నెక్స్ట్ మినీ రెస్టారెంట్ కానీ, మల్టిపుల్ చాయిస్ అండి. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా వాడుకున్నా ఉన్నది. మీకు మనకి ఎన్ని వ్యాక్సిన్ కావాలంటే ఆ విధంగా చేసుకుని కాల్ సైజ్ చూశారు కాబట్టి మనకి నర్సింగ్ హోమ్ కూడా పనిచేస్తుంది. ఫ్యాన్లో ఏసీ పక్కనే రూపాయి కూడా మీరేం పెట్టుకోగలదు. లైటింగ్ సెక్షన్ కూడా చూసుకోండి. నెక్స్ట్ దీన్ని గతంలో ఉన్న వాళ్ళు ఒక మనకి వంటగది కింద వాడేవారు. అటంతా ఫంక్షన్ చేసుకుంటే దీన్ని కూడా మనం మార్చుకుంటే ఇది ఒక ఆఫీసు క్యాబిన్ కింద చేసుకోవచ్చు. మేనేజర్ క్యాబిన్ కింద కానీ అది చేసుకోవచ్చు. నెక్స్ట్ వాస్తు రీత్యా కూడా మీకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో విండో కూడా ఇవ్వడం జరిగిందండి. పైన కూడా సేమ్ ఇంతేనండి. అది కూడా చూపిస్తానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. మీకు టాప్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ ఇది మన బిల్డింగే కాదండి, మన ఈ స్ట్రీట్ కూడా అంత కమర్షియల్గానే ఉంటుంది. కూడా పెట్టుకోవచ్చు సార్ ఫ్యూచర్లో.
ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ అంతా కమర్షియల్ విధిగానే ఉంటుంది, అన్ని షాప్లు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. రీసెంట్గా ఫంక్షన్ జరిగిందండి. సేమ్ కింద అయితే ఎలా ఉందో పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. పైన ఏసీలు 3 ఉంటాయి సార్. 3 ఏసీలు ఉంటాయండి ఇక్కడ. మండపం నెక్స్ట్ మీరు కింద నుంచి పైకి లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉంది, లిఫ్ట్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంత సిట్టింగ్కి వెళ్ళి ఇదంతా మొత్తం సెట్టింగ్ అండి. కింద వాష్రూమ్ అయితే హ్యాండ్స్ వాష్ చేసుకుంటే కనుక కింద ఇచ్చాము మీకు. కళ్యాణ మండపం కింద మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇటు సైడ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి, ఇటు నార్త్ ఫేసింగ్ వస్తుంది. మీరు ఇది అక్కడ ఇది ఇది గెస్ట్ రూమ్స్ అండి. ఇది ఒకటి పెళ్ళికొడుకు రూము, నెక్స్ట్ వన్ వచ్చి మీకు పెళ్ళికొడుకు రూమ్. ఏ రూమ్ కా రూమ్ కొన్ని వాష్రూమ్స్ కూడా ఉంటాయి. గెస్ట్లు ఎవరికి వస్తారంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఈ గెస్ట్ అంతా కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇదే కాకుండా మళ్ళీ మనకి టాప్ ఫ్లోర్ కూడా ఉందండి. టాప్ ఫ్లోర్ కూడా మీకు ఒక రూమ్ ఉంది, దాన్ని మీరు వీడియో షూట్ చేసుకుంటే కూడా వాడుకోవచ్చు. అంటే మినీ ఫంక్షన్ హాల్ కింద మనం యూజ్ చేసుకునే ఉద్దేశం అయితే కనుక ఆ రూమ్ని అలా కూడా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడియాస్ ప్రకారం వాళ్ళు ఏ విధమైన ఆఫీస్ పెట్టుకుందాం అనుకుంటే కమర్షియల్ బిల్డింగ్ ఎలా యూజ్ చేసుకుందాం అంటే అలాగే పైన యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు పైన కూడా చూపిస్తాము. ఆ టాప్ ఫ్లోర్లో ఇది ఓపెన్ అండి, ఓపెన్ ప్లేస్. ఇందాక మీకు ఓకే. ఇప్పుడు కింద ఫంక్షన్ జరిగినప్పుడు నాన్ వెజ్ సెక్షను పెట్టుకునేవారు అయితే కనుక ఈ పైన టెంట్ వేసుకుని నాన్ వెజ్ అంతా ఇక్కడ పెట్టుకునేవారండి, వెజిటేరియన్ కింద పెట్టుకునేవారు. ఆ విధంగా ఇక్కడ యూజ్ చేసుకునేవారు. ఇదిగోండి ఏసీకి అవుటర్లు 4 మొత్తం 5 5. వీడియో షూట్ చేసుకునే రూమ్ అని చెప్పాను కదండి, ఆ రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం రూమ్ అయితే ఇదండి. ఇంకా మేము దీన్ని డెకరేట్ చేయలేదు, దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఇది కూడా మనం ఒక రూమ్ కింద వాడుకోవచ్చు. మనం దీన్ని ఏం మనం చేయకుండా ఒక వాచ్మెన్కి మనం హౌస్ కింద ఇచ్చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు వంటకి వాడుకోవడానికి వాటికి కూడా బదలాయించడం జరిగిందండి. ఇక్కడ పార్టీషన్ చేసుకుని వాళ్ళు ఇది ఒక హాలు కిచెన్ కింద కూడా వాడుకోవచ్చు. ఇదంతా ఫ్రంట్ అంతా ఓపెన్ కాబట్టి. ఈ ఫ్లోర్ని కూడా మీరు సిట్టింగ్కి మనం ఉపయోగించుకోవాలనుకుంటే కనుక ఈ పిల్లర్స్ను వాడుకొని మనం టాప్ షీట్లో జిప్సమ్ షీట్లు వేసుకుని చేసుకుంటే కనుక మీకు అతి తక్కువ ఖర్చులో కూడా మీకు ఇక్కడ కూడా మీకు బ్రహ్మాండమైన రూమ్ తయారైపోతుందండి, హాల్ తయారైపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇదండి మన ధవళేశ్వరం కమర్షియల్ ప్రాపర్టీ వివరాలు అయితే కనుక మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఈ కమర్షియల్ ప్రాపర్టీ మాత్రం అమ్మకానికి మాత్రం వచ్చిందండి. ఇక్కడ మీకు ఏరియాని బట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది మీకు. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీరు
కావాలనుకున్న వాళ్ళు మన భూవరాహి కన్సల్టెన్సీ పైన ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.